వాస్తవానికి తన సాక్ష్యం చాలా గొప్పది. మీరు ఒకవేళ శామ్యూల్ మోరిస్ జీవిత చరిత్రని మీరు చదవాలనుకుంటే కనుక స్టాల్లో ఉన్నాయి అతని పుస్తకాలు. అతని పేరు వాస్తవానికి కబు అనేటువంటి ఒక ఆటవీకుడు అనమాట. తన జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. దేవుడిని స్వయంగా చూస్తాడు. వాస్తవానికి ఈ వ్యక్తి, ఇతని పేరే ఆఫ్రికాలో పుట్టిన శామ్యూల్ మోరిస్. 1872లో పుడతాడు ఈ వ్యక్తి. ఇతని సాక్ష్యం ఎంత ఇన్స్పైరింగ్ అంటే, వాస్తవానికి ఇతని తండ్రి అప్పు చేశాడండి. ఇతని తండ్రి ఒక తెగ నాయకుడు. ఆఫ్రికన్ నేషన్స్లో అడవుల్లో కొంతమంది తెగలు ఉంటారు. ఆ తెగ నాయకుడు యొక్క కుమారుడు యొక్క కబు. తండ్రి అప్పు చేస్తే వేరే తెగ నాయకుడు ఏం చేసినాడు, అప్పు తీర్చలేకపోతున్నాడు, నీ కొడుకుని పట్టుకెళ్ళిపోయి చిత్రహింసలు చేస్తున్నాడు అండి. రే, మీ నాన్న నాకు అప్పు కట్టాలరా, అందుని బట్టి నువ్వు శిక్ష అనిపించాలని ప్రతిరోజు కూడా కొరడాలు తీసుకునేవాడు. కొరడాలకి విషం రాసి కొడతా ఉంటుంటే ఆ విషం లోపలికి వెళ్ళిపోయి జ్వరాలు వచ్చేస్తుండే. పాపం 104, 105 జ్వరాలు. ఆ జ్వరం వస్తున్నప్పుడు కనీసం మంచి ఆహారం పెడతాడా? ఆ గేదెల దగ్గర, బర్రెల దగ్గర ఆ యొక్క దోమలు, ఈగలు ఆ దుర్గంధం ఉన్న చోట పెట్టేవారు. ఆ యొక్క గేదెలతో పాటు నివసించేటువంటి వాడు జ్వరంతో బాధపడుతూ ఆదరించేవారు లేరు, ఆహారం పెట్టేటువంటి వారు లేరు, నీళ్ళు ఇచ్చేటువంటి వారు లేరు. ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అనుకునేటువంటి వాడు కబు. చివరికి అప్పు ఇవ్వలేకపోతున్నాడు, అప్పు తీర్చలేకపోతున్నప్పుడు మొత్తం అందరినీ అడవిలో ఉన్నటువంటి అన్ని జాతులు అని పిలిచి, పలానా కబు అనేటువంటి వ్యక్తి, పలానా ఆటవీక జాతికి చెందినటువంటి తెగ నాయకుడి యొక్క కుమారుడు నా చేతిలో ఉన్నాడు, వాళ్ళ నాన్న అప్పు కట్టట్లేదు కాబట్టి సో ఈ వ్యక్తిని చంపేద్దామని చెప్పి ఒక చెట్టు కట్టేస్తే ఆ రోజు అద్భుతం జరిగింది. ఆ రాత్రి కాల సమయంలో నిజంగా ఆ చెట్టు మీదకి గొప్ప వెలుగు రావటం, ఆ వెలుగులోంచి యేసుక్రీస్తు ప్రభువారు కబు ఈ ప్రాంతం నుంచి త్వరగా పారిపో అన్నప్పుడు ఎప్పుడైతే చెప్పగానే తనకున్న సంఖ్యలన్నీ వీడిపోవటం, పరుగున నిజంగా ఆ వ్యక్తి అడవులో అలా పరిగెడుతున్న వెనకాల ప్రజలు వస్తున్నారు. అయినా సరే చాలా వేగంతో ప్రయాణం చేస్తూ ఒక సమీపింపరానటువంటి ఒక దూరానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తన జీవితం మారిపోద్ది. ఒక దైవజనుడు కలుసుకుంటాడు. ఆ దైవజనుడు అదే రోజున ఇలాగే వర్తమానం చెప్తా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా దైవ దర్శనాన్ని పొందుకున్నాడో, సౌలు పౌలుగా మార్చబడినటువంటి ఆ ప్రత్యక్ష గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ మందిలో ఆ చివరి కూర్చొని భయం గుప్పిట్లో ఉండి ఇలా వణికిపోతున్నటువంటి ఆ వ్యక్తికి ఈ యొక్క సర్వసత్యం, ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఏ లైట్ అయితే, ఏ వెలుగైతే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చూశాడో అదే వెలుగుని రాత్రి కాలం నేను చూశాను, ఆ చెట్టు మీద ఆ వెలుగుని చూశానని గట్టిగా అరుస్తా ఉండంటే సంఘం అంతా అతని దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది బాబు అంటే ఇలా జరిగింది అనగానే మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి ఆ దైవజనుడు తన దగ్గర పెట్టుకున్నాడండి. అంటే వాస్తవానికి చంపబడేటువంటి వ్యక్తి ఆ టైంలో చచ్చిపోలే వ్యక్తి, కానీ దేవుడు కార్యం చేసి అతను విడుదల చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి కృప తన మీద ఉంది.